ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో, ఇది విన్నటువంటి వాళ్ళకి, ఇది వ్రాసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, ఏమైనా ప్రమాదాలుంటే తప్పిపోతాయి. వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం మహానుభావుడండి, ఏమి మహానుభావుడండి అని ఆయనతో సంగమును, ఆయనతో బంధుత్వాన్ని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర వినాలని, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో అని భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది. ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో, ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర. ఎవ్వరికీ భయం లేదు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే. వారందరూ నన్నే చెందుతారు, నేను అభయం ఇస్తున్నాను. శ్రీమద్భాగవతంలో కృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన చేసినటువంటి లీలల చేత లోకమునంతటినీ తరింప చెయ్యడం కోసమని, మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడం కోసమని, మనం అందరం కూడా ప్రాకృతికమైన శరీరముతో వచ్చి కర్మ ఫలితమును అనుభవించడం కోసమని చెప్పి పొందేటటువంటి కష్టనష్టముల వంటివి కాకుండా హేళగా కొన్ని లీలలు చేసి వాటిని ఆంతరమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనం మనం ఇవ్వకపోతే అది ఎప్పుడూ కూడా సరి అయినటువంటి ఆలంబన పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనని తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మని మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు యొక్క స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించగలిగినటువంటి విధానాన్ని భాగవతమునందు ఆవిష్కరించారు. నేను భాగవతం అంతటినీ పూర్తి చేశానని కాదు, భాగవతంలో ఉన్న విషయాలన్నీ చెప్పానని కాదు. భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన దమ్మి చూలికైన విభుత జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత పేటపరుతు. 42 రోజుల్లో జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి కొంత భాగాన్ని ప్రవచనం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశానంతే. ఇవాళ రోజు మీకు కృష్ణ పరమాత్మ యొక్క లీలలో ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి 42 రోజుల ప్రసంగాల్లో భాగవత ప్రవచనానికి సంబంధించి చిట్ట చివరి రోజు ప్రసంగం కాబట్టి ఇవాళ నేను ఆ లీలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. చేసి ఆయన యొక్క అవతార పరిసమాప్తి, భాగవతంలో చిట్ట చివర దేనిని గూర్చి అవతార పరిసమాప్తి సమయంలో చేసేటటువంటి ప్రసంగం ఏది ఉంటుందో అదే ఆ అవతార ప్రయోజనములకు సంబంధించినటువంటి సారాంశం అంతా ఉంటుంది. ఉద్ధవుడితో మాట్లాడతాడు కృష్ణ భగవానుడు. దాన్ని తర్వాత మీకు విజ్ఞాపన చేస్తాను. పూర్వం కృష్ణ భగవానుడు ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్య యందు ఒక కుమారుణ్ణి కన్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, నేను ఏ పాపము ఎరుగని వాడను, ధర్మబద్ధమైనటువంటి నడువడి ఉన్నవాడను, అయినా సరే నా కుమారుడు మరణించాడంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు యొక్క దోషము వలన ఇటువంటి పని జరిగి ఉండాలి, కాబట్టి రాజుకి ధర్మబద్ధమైన నడువడి లేదు అని ఉగ్రసేనుణ్ణి నింద చేసి ఆ శవాన్ని అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి ఆ పిల్లవాడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు, రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు, ఏడ్చాడు, పిల్లవాడిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇలా 80 కుమారులు కలిగారు. 80 పుట్టగానే మరణించేవారు. 80 శవాల్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి ఏడ్చి వెళ్ళిపోయేవాడు. అన్నిసార్లు కృష్ణుడు వింటున్నాడు, ఆయన ఏమీ మాట్లాడాడు. 8వసారి రాజుని నింద చేస్తుండగా అర్జునుడు ద్వారకానగరంలో ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు నాకు పుట్టినటువంటి బిడ్డలందరూ కేవలం రాజు యొక్క అధర్మము వల్లే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు,
ఈపగిది నీవు వగవన్ వాపోవగ చూచి అకట వారింపంగా ఓపిన విలుకాడొక్కండీపురి లేడయ్యనయ్య ఇది పాపమగున్ అన్నాడు. ఒక్కొక్కసారి నోటి వెంట ఎంత విచిత్రమైన మాటలు వచ్చేస్తాయో చూడండి. తను ధనుర్విద్యాపారంగతుడు, చేత గాంధీవం పట్టుకుని శత్రుమూకలను దునుమాడగలిగినటువంటి శక్తి సామర్థ్యములున్నవాడు అర్జునుడు. అందుచేత ఆయన అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు, నీ ఏడుపుని బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే నీకు 80 కొడుకులు ఇప్పటికి మరణించారు. 80 కొడుకులు పుట్టగానే మరణించి నువ్వు రాజద్వారం దగ్గర కూర్చుని ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఈ ఊళ్ళో లేడు. నీ ఏడుపు నుంచి నిన్ను ఉద్ధరించి నీకు పుత్రశోకము కలగకుండా చేయగలిగినటువంటి విలుకాడు ఈ ఊళ్ళో లేడా? ఎవరున్న ఊళ్ళో అడుగుతున్నాడు ఈ ప్రశ్న? కృష్ణ భగవానుడున్న ఊళ్ళో. అంటే ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను విలుకాడనన్నటువంటి అతిశయము చేత ఈ మాట వచ్చింది. వస్తే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మాకిక్కడ కృష్ణుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, బలదేవుడున్నాడు, ఉగ్రసేనుడున్నాడు, ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారే, నువ్వెవరవయ్యా ఇన్ని మాటలాడావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అర్జునుడు కోపం వచ్చింది, వీళ్ళందరి పేర్లు ఇంత గొప్పగా చెప్తున్నావు, వీళ్ళు ఎవరైనా రక్షించారా? నీ కొడుకునిచ్చారా? నేనెవరినో తెలుసా? బలుడంగాను, నేను బలరాముణ్ణి కాను, మురాసురాంతకుడగాను, ప్రద్యుమ్నుండకాను, నే తెలియం తత్తనయుండకానది విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీంగుం పెంటలు కావించు పరక్రమ ప్రకీలు చండ స్ఫూర్తినే పార్థుండన్ అన్నాడు. నేను బలదేవుణ్ణి కాను, మురాసురాంతకుడ కాను, నేను మురారిని కాను, అంటే మురా అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాళ్ళను కాను, కాబట్టి నేను కృష్ణ భగవానుణ్ణి కాను. ప్రద్యుమ్నుండ కాను, నేను ప్రద్యుమ్నుణ్ణి కాను. నే తెలియం తత్తనయుండ కాను, తత్తనయుడు అంటే ప్రద్యుమ్నుడి కొడుకు, అనిరుద్ధుణ్ణి కాను. మరి నేనెవరు అంటే విరుద్ధ వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణిచే పీంగుం పెంటలు కావించు పరాక్రమ ప్రకట చండ స్ఫూర్తినే పార్థుండం అన్నాడు. ఏ మహానుభావుడి చేతిలో గాంధీవం పట్టుకుని 2 చేతులతోటి బాణాల్ని తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల యొక్క మూకల్ని చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన పార్థుణ్ణి నేనుండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు, నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను, నీకు నా భయం. అలా నీ కొడుకుని నేను కాపాడలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను. నువ్వు కృష్ణుడుండగా జరగదా, బలరాముడుండగా జరగదా, వాళ్లే చెయ్యలేదు, నువ్వేం చేయగలవని కదా అడిగావు. ప్రతిజ్ఞ చేస్తున్నాను, నీ కుమారుణ్ణి రక్షించలేకపోతే నేను అగ్ని ప్రవేశం చేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని ద్వారకలో ఉండిపోతే ఆ బ్రాహ్మణుని యొక్క భార్య గర్భమును దాల్చింది. ఇంకా ప్రసవమయ్యేటటువంటి సమయంలో కబురు చేయమన్నాడు అర్జునుడు, ఆ పిల్లవాడు మరణించకూడదని. ఇంకా ప్రసవ వేదన ప్రారంభం అవుతోందనగా అర్జునుడికి కబురు చేశారు. ఆయన స్నానం చేసి శుచి అయి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుణ్ణి ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసి, ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయ బాణ తూనీరములను 2 భుజములకు కట్టుకుని శరవేగంతో ఆ బాణ పరంపరా ప్రయోగం చేశాడు. ప్రసూతి గృహం చుట్టూ ఎటువంటి మంత్రపూరితమైనటువంటి బాణములతో పరంజా అల్లాడంటే అందులోకి సూక్ష్మమైన అణువు ప్రవేశించలేదు, అందులోంచి ఒక అణువు బయటికి వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు మృత్యుదేవత ఎటు నుంచి వస్తుంది, ఎలా పిల్లవాడి ప్రాణాలు తీసుకెళ్తుంది, తీసుకెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి నేను బాణాలతో కట్టేశాను. నేను అటువంటి విలుకారమైనటువంటి రక్షణ కవచాన్ని దుర్భేద్యముగా నిర్మాణము చేశాడు. లోపల ఒక పిల్లవాడి యొక్క క్యారమన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయింది కాబట్టి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. పుట్టిన బిడ్డడు చనిపోయాడు ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి అర్జునుడు ఏడి పిల్లవాడు అని లోపలికి వెళ్ళాడు. 8 సార్లు పిల్లాడు చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయిన పిల్లాడు కూడా మాయమైపోయాడు. ఎలాంటి చోటు నుంచి? అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచమున్న చోటు నుంచి ఈసారి శరీరం కూడా అదృశ్యమైంది. ఇప్పుడు ఏమన్నాడు అర్జునుడు?
నేను ఆ పిల్లవాడిని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. అంతమంది వీరుల్ని తెగటార్చాను, ఒక పిల్లాన్ని రక్షించడం నాకు లెక్క అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తెలుసున్నది ఏమిటి? ప్రాణములను తీసుకెళ్లేటటువంటిది ఎవరు చేస్తారా డ్యూటీ? యమధర్మరాజు గారు చేస్తారు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పిల్లాడి ప్రాణాల కోసం? యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాలి. అందుకని వెంటనే తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగి, ఏ పిల్లవాడు అని అడిగాడు యమధర్మరాజు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఇప్పుడు తీసుకొచ్చారు కదా అన్నాడు. నే తీసుకురాలేదు అన్నాడు. ఆయన ధర్మరాజు, ఆయన అబద్ధమాట, తన పని తాను చేసుకుపోతాడు. మనం నమ్మగలిగింది ప్రత్యక్ష సత్యం ఆయన విషయంలో రోజు చూస్తూనే ఉంటాం. కాబట్టి నేను తీసుకురాలేదు ఆ పిల్లవాడిని, నేను చంపలేదు. ఆ పిల్లవాడినే కాదు, నేను అసలు ఆ బ్రాహ్మణుడి పిల్లలు ఎవరిని నేను చంపలేదండి. ఆశ్చర్యపోయాడు అర్జునుడు. అక్కడి నుంచి దిక్పాలకుల యొక్క లోకములన్నింటికీ వెళ్ళాడు. అన్ని లోకాలలో వెతికాడు. బ్రాహ్మణ కుమారుణ్ణి ఎవరు తీసుకొచ్చారు? నిజం చెప్పండి, చేత గాంధీవము పట్టుకున్న పార్థుడను. అబద్ధం ఆడితే అంగీకరించాను. గడగడలాడిపోయారు. మహాప్రభు మేము తీసుకురాలేదు, మాకు తెలియదా పిల్లవాడి సంగతి. అన్ని చోట్ల తిరిగేశాడు, పిల్లవాడు కనపడలేదు. ఇప్పుడు తలవాల్చుకుని మళ్ళీ భూలోకానికి వచ్చాడు. ద్వారకానగరం దగ్గరికి వచ్చాడు. ఈ బ్రాహ్మణుడి కోసం అని చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు, ఎక్కడి పాండుతనూభవుందెక్కడి విలుకాడు, వీనికెక్కడి సత్వం ఎక్కడి గాంధీవము, తనకెక్కడి దివ్యాస్త్ర సమితి యమనవచ్చున్ అన్నాడు. వీడు పార్థుట్ట, ఓ గాంధీవంట, అక్షయ బాణ తూణీరాల్ట, మంత్రపూరితమైన బాణాల్ట, నా కొడుకుని రక్షిస్తాట. ఇన్ని చేశాడు. పిల్లాడు మాయమైపోయాడు. నేను పట్టుకొస్తానని వెళ్ళాడు. అదిగో దిగాలు మొహం వేసుకొస్తున్నాడు. నేను ముందే చెప్పాను, ఇక్కడ బలదేవుడున్నాడు, కృష్ణుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు. వాళ్ళు చెయ్యని పని నువ్వెక్కడ చేస్తావన్నాను. గాంధీవం చూపించాడు, 2 తూణీరాలు చూపించాడు, బాణాలు చూపించాడు. చూపించి నేను ఎందుకు చెయ్యలేను, నా పాటి విలుకాళ్ళు ఈ ఊళ్ళో లేరా అన్నాడు. అదిగో వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నాడు. ఈ మాట విని బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయాడు. పైగా క్షత్రియుడై ఇంతమంది మధ్యలో అధిక్షేపింపబడ్డాడు. ఇంక ఈ బ్రతుకెందుకు, నేను జీవించకూడదు అనుకున్నాడు. వెంటనే చితి పేర్పించుకొని అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి చితిలో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశిస్తుంటే అప్పుడు వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆయన బాగా పక్వంలో పడితే కానీ మాట్లాడ్డా ఎప్పుడు. అందుకని వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. కానీ బావా ఏమిటి ప్రవేశం, అది ప్రవేశం అన్నాడు. అంటే నా మాట నిలబెట్టుకోలేకపోయాను కదా బావా, అందుకని ప్రతిజ్ఞా పరిపాలనం కోసం అగ్నిలో ప్రవేశిస్తున్నాను అన్నాడు. అంత పని ఎందుకు చేస్తావు, కానీ ఆ పిల్లలు ఎక్కడున్నారో నేను చూపిస్తాను రా, రథం ఎక్కన్నాడు అని కృష్ణ పరమాత్మ యొక్క రథాన్ని కృష్ణార్జునులు అధిరోహించారు. అర్జునుడంటే ఎటువంటి వాడండి? యుద్ధరంగంలో బాణప్రయోగం చేస్తుంటే కనీసంలో కనీసం ఒక రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాడంటే కొన్ని లక్షల వీరులని తెగటారుస్తాడు. కాబట్టి ఆయనకి భయము అన్న మాట అర్జునుడి దగ్గర ఉండదు అసలు. అటువంటి అర్జునుడు కృష్ణుడి రథము యొక్క వేగం వెళ్ళిపోతుంటే ఒక చోటికి వెళ్ళింది రథం. అది 7 సముద్రాలు దాటిపోయింది, మేరు పర్వతాన్ని దాటిపోయింది, దాటిపోయి వెళ్ళిపోయింది. గాఢాంధకారం, ఎంత చీకటంటే ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. బావా ఏమిటి చీకటి అన్నాడు. ఇదే పోతన గారి గజేంద్ర మోక్షంలో చెప్తారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మహాప్రళయం అయిపోయిన తర్వాత గాఢాంధకారం అలుగుకునుంటే ఆ గాఢాంధకారమునకు అవతల ఒక తేజోమూర్తి వెలుగుతున్నాడు. నతత్ర సూర్యో భాతిన చంద్రతారకం దేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఏ మహానుభావుడి దగ్గర ఇంకా సూర్యచంద్రుల యొక్క ప్రకాశం అవసరం ఉండదో, కానీ కోటి సూర్యుల పరిధి వెలిగిపోతుంటాడో అలాంటి వాడక్కడ ఉంటాడు. వాడు ఈ బ్రహ్మాండములను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ చీకటిలో రథం వెళ్ళలేక కృష్ణ భగవానుని యొక్క గుర్రములు కూడా డస్సిపోయి నిలబడిపోయి రథం ఆగిపోయింది. ఈ గాఢాంధకారం ఏమిటి బావా, భయం వేస్తోంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి మనం అని అడిగాడు అర్జునుడు. నువ్వు భయపడకని సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కృష్ణ భగవాను. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ
సహస్ర సూర్యుల పగిది వెలుతురు సృష్టించి ముందు సుదర్శనం నడుస్తుంటే వెనక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. ఈ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమైన మనశ్శాంతి కలిగింది. పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు నల్లని వస్త్రములు కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద హేళగా పడుకొని తన కుడి చేతిని ఇలా శిరస్సు కింద పెట్టుకుని పడుకుంటే ఆదిలక్ష్మి పాదములొత్తుతోంది. అటువంటి స్వరూపాన్ని కృష్ణార్జునుడు దర్శనం చేశారు. సజల మానాంబుద శ్యామాయమానాంగు ఆశ్రితావనముదితాంతరంగు సనకావియోగి హృద్వనజమ మదాళీంద్రు ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రు కమనీయ నిఖిల జగద్ధిత చారిత్రు ప్రత్యూష సంపుల్ల పద్మనేత్రు ఇందిరా హృదయార విందారుణోల్లాసు శ్రీకర పీత కౌశయ్యవాసు హారకుండల కటక కేయూర మకుట కంకణంగదమణి ముద్రికా వినూత్న రత్ననూపుర కాంచీ విరాజమాను భవ మహార్ణవశోషు సద్భక్త పోషు. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడి మీద నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఒంటి మీద బంగారు కంకణములు పెట్టుకున్నటువంటి కుండలములు వేసుకున్నటువంటి హారములు మెరిసిపోతుంటే పచ్చటి పట్టుపుట్టాన్ని కట్టుకుని మెడలో వనమాల వేసుకుని శంఖ చక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై అరవిరిసినటువంటి తామర పువ్వు వంటి ముఖమండలంతో కరుణారసాన్ని పొంగుతున్నటువంటి నేత్రములతో హేళగా పడుకున్నటువంటి ఒక మూర్తిని చూశారు. అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది. ఆయనే శ్రీ మహావిష్ణువు. అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు. ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు మహానుభావం. అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు, వచ్చారా నరనారాయణులారా, రండి అన్నాడు. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచే ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు. ఇది చాలా చిత్రమైన కోరిక. ఈ కోరిక తీర్చాలి, అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అణచాలి. అందుకని 10 మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం, ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వాళ్ళ అదృష్టమేమో కానీ ఆ 10 మంది బ్రాహ్మణ పిల్లలు కూడా శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర కూర్చుని స్తోత్రాలు చేసుకుంటూ ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. కూర్చుని ఉంటే కృష్ణార్జునులు చూసి ఆ స్వామికి నమస్కరించిన తర్వాత, మునులారా మీ కోరిక తీరిందా అన్నారు. ఎంత ఆశ్చర్యమైన కోరిక వాళ్ళది, ఎంత ఆశ్చర్యకరమైన లీల స్వామిది. అప్పుడు ఈ 10 మంది బ్రాహ్మణ కుమారుల్ని తీసుకుని కృష్ణుడి చేతికిచ్చి, ఈ పిల్లల్ని తీసుకుని నువ్వు భూమండలానికి వెళ్లి బ్రాహ్మణులకు అప్పచెప్పు. ఎవరండా పిల్లలు? ఏ మహానుభావుడి దర్శనాన్ని యోగీంద్రులైనటువంటి వారు కూడా తమ మాంసనేత్రములతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ని చూస్తూ ఆయన సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనని భజించినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లల్ని తన రథం మీద కూర్చోపెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకొచ్చాడు. సంక్షిప్తమైనటువంటి వివరణ మాత్రమే చేశాను. తీసుకుని వస్తే ఆనాడు అర్జునుడికి కలిగినటువంటి కించిత్ ఆవేశము తగ్గింది. నా అంత గొప్పవాడు లేడన్న భావన తగ్గింది. మనం ఒక్కొక్కసారి మనని నిరంతరము రక్షించేటటువంటి పరమేశ్వరుణ్ణి కూడా మర్చిపోయి ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తే భగవంతుడికి ఉండేటటువంటి ఔదార్యం ఎటువంటిదో తెలుసా అండి? కొడుకు తండ్రి మీద అలిగి నేను అన్నం తిన్నాం అని వెళ్ళి ఓ మూల కూర్చుంటాడు. ఎందుకు అన్నం తిండు అంటే ఆయన అమ్మ కలిసి సినిమాకి వెళ్ళారు, తీసుకెళ్ళమన్నాడు. వీడు నువ్వు చదువుకో అని తండ్రి వెళ్ళిపోయాడు. వీడికి కోపం వచ్చింది, వీడు చదవలేదు సరికదా, అన్నం తినలేదు అక్క పెడితే. తండ్రి ఇంటికి వచ్చి ఏరా అలా కూర్చున్నామే అన్నాడు. అంటే మూతి ముడుచు కూర్చున్నాడు, మాట్లాడు.
అప్పుడు అడిగాడు పిల్లని, ఏమి మీరు అలా కూర్చున్నాడు? నాన్నగారిని మీరు సినిమాకి వెళ్ళినప్పటి నుంచి వాడు అన్నం తినలేదు, మేము తినేసామండి, వాడేం చదవలేదు, అలాగే కూర్చున్నాడు. ఆ మూల హఠం అన్నమాట. అలా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు వాడు అలా హఠం చేసి తండ్రిని ఏమైనా చేయగలడా? తండ్రిని ఏం చేయలేడు. కానీ హఠం చేసిన వాడు ఎవరు? కొడుకు. అందుకని ఆ కొడుకుని ఏమి అహంకారం అని చెప్పి వెంటనే వాడి కంఠాన్ని ఉత్తరించేస్తాడా తండ్రి? ఉత్తరించడు. ఏదో ఆ పిల్లాడి కోపం తగ్గేంత వరకు వెళ్ళి బుజ్జగించి తీసుకొచ్చి మౌనంగా ఊరుకుని అన్నం పెట్టేసుకుని ఆ పిల్లాడికి కూడా అన్నం పెట్టమని వాడిని ఒరే రారా అన్నం తిందామంటే, అన్నం తిందామంటే వాడు రాడు, నే రాను అంటే తండ్రి కూర్చుని, ఎప్పుడో పొద్దున్న వెళ్ళాను ఆఫీస్కి, చాలా అలిసిపోయాను, ఎంత ఆకలిగా ఉందో, నాకేం తెలియక తీసుకెళ్ళలేదా వీడి సినిమాకి? నిజంగా నువ్వు చూసావు కదా సినిమా, ఎంత భయంకరంగా ఉందోను, అది చూస్తే వీడు భయపడతాడు, జడుచుకుంటాడని తీసుకెళ్ళలేదు నేను. అయినా సరే వాడు తినకపోతే నేను తిన్నాను, నేను మా బుజ్జిగాడితో కలిసి అన్నం తింటాను అన్నాడు అనుకోండి. ఇంత మూతి అని పెట్టినవాడు అలా అలా ప్రసన్నుడైపోయి, మా బాబాయ్ భయంగా ఉందన్నాను గారండి అని వచ్చి కూర్చుని అన్నం తినేస్తాడు. కృష్ణుడి ప్రతిజ్ఞ, అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉంది యథార్థానికి. కానీ కృష్ణ పరమాత్మ ఔదార్యం చూడండి. అర్జున అంటే నాకన్నా గొప్పవాడు అయిపోయావా అని అడగలేదు. అడగకుండా అగ్ని ప్రవేశం చేసేంత స్థితికి వచ్చే వరకు ఊరుకున్నాడు. ఇప్పుడు ఇంకా అగ్ని ప్రవేశం దాకా వచ్చేసాడంటే పోయింది ఉన్న అహంకారం. అతిశయం పోయిన తర్వాత ఇంకా తనవాణ్ణి తాను రక్షించుకోవాలి. గబగబా పరిగెత్తుకొచ్చి రక్షించుకుని ఆ అర్జునుడికి మళ్ళీ ఇంత సత్కారాన్ని చేయించి బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చి 10 మందిని బ్రాహ్మణుడికి అప్పచెప్పాడు. ఆ భగవాను నమ్ముకున్న వాడికి లోటు ఏమిటండి? మనం ఒక్కసారి ఆయన్ని నమ్మి నా స్వామి ఉన్నాడు అని పూనికతో ఉంటే ఎప్పుడైనా తెలియక మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పుని తండ్రి దిద్దుకున్నట్టు ఆయనే దిద్దుకుని మనని రక్షించుకుని తన వస్తువుగా మనని మిగుల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి లీల. ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి విచ్చేశారు. ఇచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు, మీరందరూ ఇవాళ ఎందుకు వచ్చారు, ఏమిటి విశేషం, ఇంతమంది దేవతలు వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అఖిల లోకేశ సర్వేశ అభవ నీవు ఉదయమందుట భూభారమడుపు కొరకు 25 శతాబ్ద పరిమితంబు అయ్యే విచ్చేయు వైకుంఠహమ్యమునకు. ఈశ్వర, రాక్షస సంహారం చెయ్యడం కోసం అని మీరు వైకుంఠము నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనబడేటటువంటి పేరుతో కొంతకాలము అవతారమును స్వీకరించి ఎంత సులభుడవయ్యావంటే గోపకులంలో పుట్టి ఆవులు, దూడలు, గోపాల బాలురు, గోపకాంతలు కూడా నీ ప్రేమ అనుభవించేటట్టుగా ప్రవర్తించావు. కానీ 125 సంవత్సరములు పూర్తి అయిపోయింది నువ్వు వచ్చి, కాబట్టి నువ్వు ఇంకీ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరవలసినది, నీ మూలస్థానమునందు ప్రవేశించు అని అడిగారు. అడిగితే భగవానుడు అన్నాడు, ఓహో, అయితే ఇంకా నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమైంది, కాబట్టి నేను అవతార పరిసమాప్తి చేసేస్తాను, తొందరలో బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పారు. చెప్పి ఎక్కడికి వెళ్ళిపోతాడండి, ఆయన వెళ్ళడానికి చోటేది, ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడే, అంతటా వ్యాపించిన తత్వములోకి లీనమవుతాడు. ఒక్కసారి మనస్సులో సంకల్పం చేశాడు, తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు, కాబట్టి యాదవుల యొక్క కులమంతా కూడా తనతో పాటు నశించిపోవాలి. ఇది ఎలా నశించిపోతుంది? ఈ మొత్తం కులనాశనం జరిగిపోవాలంటే దేని వల్ల జరుగుతుంది అంటే, తాను నాయకత్వమునందుండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవుల్ని ఎవరు చెనకలేరు. కాబట్టి ఇప్పుడు ఏ వాక్కు చేత వారు పాడైపోతారు? మనకి కృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యాన్ని ఆవిష్కరిస్తారు. దేవతలతో యుద్ధం పెట్టుకుంటే కొంతవరకు పాడు చేయగలరు, మొత్తం కులనాశనం దేనివల్ల అయిపోతుందంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తారు. అందుకని అటువంటి ప్రమాదంతో కూడుకున్న పని చేయించారు యాదవుల చేత. ఒకానొక రోజున అసితుడు, మిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలకిల్యుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు వంటి మహర్షులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్కడు మహాపురుషుడు, ఎవరి పేర్లు విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో
అటువంటి మహర్షులందరూ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వచ్చారు. ఇప్పుడు జరగబోయేటటువంటిది మనం మనస్సులో చాలా జాగ్రత్తగా ఒక చుక్క జారిపోకుండా పట్టుకోవలసినటువంటి సందర్భం. ఎందుకంటే అవతార పరిసమాప్తి ముందు జరిగేటటువంటి విషయాలు ఏముంటాయో అదే మొత్తం సారాంశమై ఉంటుంది. వచ్చి ఆ మహర్షులందరూ కృష్ణ భగవానుణ్ణి చూసి ఒక మాట అన్నారు. జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబులగుచు తిరుగుచునుండు కనువులు నిడకడ కావట వనములలోనున్ననైన వనరుహనాభ. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. నిన్ను సేవించనటువంటి రోజు జీవితంలో ఏది ఉన్నదో ఆ రోజు నిరర్థకమైపోయినట్టే. నేను మీకు ఒక్క విషయం విజ్ఞాపన చేస్తాను. మనం నిజంగా మనుష్య శరీరాన్ని పొందడానికి ఎన్ని కోట్ల జన్మలలో ఎన్ని కష్టాలు పడిన తరువాత ఈ స్థితికి వచ్చామో మీరు ఎప్పుడైనా జీవుని యొక్క యాత్ర గురించి చదివితే ఎంత భయమిస్తుందో. నిజంగా అయ్య బాబోయ్ ఇన్ని కష్టాలు పడ్డామా మనం అనిపిస్తుంది. శ్లేష్మ మీద వాలేటటువంటి ఈగతో మొదలుపెట్టి పాషాణము నుండి బయలుదేరి ఇన్ని కష్టాలు ఇన్ని జన్మలో ఒక్కొక్క జన్మ ఉచ్చులో పడి మరణించే జన్మ. కొన్ని కోట్ల జన్మలు అలా వెళ్ళిపోయి ఉచ్చు పొందుతారు. ఏదో తన భార్య కోసమో పిల్లడి కోసమో అలా పరిగెడుతుంటుంది జింక, ఓ ఉచ్చుకు తగులుకుంటుంది అంతే. అందరూ చూస్తుండగా దాని కంఠాన్ని కోసేస్తారు. కోసేస్తే చచ్చిపోతుంది. ఒక్కొక్క జన్మ కేవలం దాని దంతాలకు విలువ వస్తుందని దాన్ని పడగొట్టి దాని దంతాలు ఊడబెరికేస్తారు. ఒక్కొక్క జన్మ మనం పేపర్లలో చదువుతున్నాం. ఒకసారి పేపర్లో వచ్చింది, మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒక జూలాజికల్ పార్క్ లో మత్తు ఇంజెక్షన్లు ప్రయోగం చేసి ఒక చిరుతపులిని సాఖి కరెక్ట్ ఆ చిరుతపులి పిల్లని బయటికి తీసుకెళ్లి దాని అరుపులు వినపడకుండా అది మత్తులో ఉండగా దాన్ని చంపేసి దాని తోలు ఒలిచి చంపేశారు. ఇన్ని జన్మలు ఎంత బాధాకరంగా విడిపోయాయో. పైన కర్ర మీద పెట్టి కొట్టేస్తుంటారు, కింద దేని మీద చెయ్యి పెట్టి తీస్తే దొరికితే అది పైన పెట్టి కంఠం నరకబడుతుంది, కింద అవన్నీ గింజలు తింటుంటాయి. ఎంత అమాయకపు జన్మండి. దేవీ నవరాత్రులకు ముందు అనేక మేకలు గొర్రెలు తీసుకెళ్లి గడ్డి తినిపిస్తారు. తినిపిస్తే గొర్రెలు మేకలు గడ్డి తినొస్తే సాయంకాలం ఇంటికి వచ్చాక అది మేపేవారు తినేవారు. తప్పని కూడా నేను అంటలేదు. దాని కంఠం కింద చెయ్యి పెట్టి ఇలా ఇలా అని చూస్తారు, ఎంత బరువు ఎక్కుతోంది, ఎంత మాంసం పడుతోందని. ఆయన ఇలా అంటుంటే ఆ మేక సంతోషంగా అలా తలెత్తుతుంది. ఎంత ఔదార్యమూర్తో ఇంత గడ్డి పెట్టి ఇలా అంటున్నాడు. ఎంత బలిసింది, నాకు ఎంత మాంసం వస్తుందని ఆయన చూసుకుంటుంది. ఇలా ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయో, ఇన్నిసార్లు బలవన్మరణాలు, చాలా జన్మలలో ఎత్తిన ప్రతి జన్మలో భయంకరంగా చచ్చిపోవడం. ఏ జన్మలో ఈశ్వరార్చన చేసుకునేటటువంటి అవకాశమో ఉండదు. ఒక కుక్కగా ఉన్నాడు, భాగవతం వినగలడా? ఒక నక్కగా ఉన్నాడు, ఊళ్ళోకి రాగలడా? ఒక ముంగిసగా ఉన్నాడు, ఈశ్వరాలయంలోకి చేరగలడా? భాగవతం వినడానికి అర్హత కలిగిన జన్మ ఏది? మనుష్య జన్మ ఒక్కటే. గోవిందా అని 11 మాటలు అనగలిగిన జన్మేది? ఒక్క మనుష్య జన్మ. రేపు పీఠాధిపతులు వస్తారు, మీరు చూద్దరు గాని ఎంత గమ్మత్తుగా ఉంటుందో. శ్రీచక్రార్చన ప్రారంభం నుంచే పీఠాధిపతులు ఆ పుష్ప పాత్రలోంచి పుష్పాన్ని ముద్రతో పట్టుకుంటారు. ఇలా వేళ్లతో పట్టుకుని తిప్పుతారు చేతిని ముద్రకి. తిప్పితే మనకైతే చటుక్కుని కింద పడిపోతుంది. ఆ పువ్వు తిప్పడంలో పడకుండా తిరుగుతుంది. తిరిగినప్పుడు బిందు తర్పణ సంతుష్ట అని అమ్మవారిని పిలుస్తాం. అందుకే రేపు ఆ శ్రీచక్రం వారికి వస్తుంది మేరు. ఆ మేరువు మీద ఉన్న బిందువు కూడా కనపడేటట్టుగా అందరూ దర్శనం చేసుకునేటట్టుగా రేపు ప్రొజెక్టర్ తో బయట స్క్రీన్ మీద కూడా వేస్తాం. స్వామివారి పర్మిషన్ కూడా తీసుకున్నాం దానికి. స్వామి కాకినాడలో ఉన్న వారందరూ తరించేటట్టు మీరు చేసే అర్చన కనపడడానికి లైవ్ టెలికాస్ట్ చేస్తాం బయటికి, మీరు అంగీకరించాలని. వారు ఉదార హృదయంతో అంగీకరించారు. వారు బ్యారికేడ్ మధ్యలో నుంచి వస్తారు. రేపు మహాపురుష దర్శనం. ఇవి ఎన్ని ప్రాణులు చేయగలవు చెప్పండి? రేపు ఒక్క మనుష్యుడైనటువంటి వాడు మాత్రమే రేపు ఈ దర్శనం చేసుకోగలడు. అటువంటి శ్రీచక్రార్చన జరుగుతుంటే చూడగలడు. భాగవతం పూర్తయిన తర్వాత రేపు శ్రీచక్ర తీర్థం ఇస్తే శ్రీచక్ర తీర్థం ఎవరు పుచ్చుకోగలరు? ఒక పీఠాధిపతి చేసిన అర్చన తీర్థాన్ని రేపు మనం పుచ్చుకోగలం. ఇతరులు పుచ్చుకోగలరా? పుచ్చుకోలేరు.
ఇంత సర్వోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మని పొంది కూడా మహర్షులు తీర్పు చెప్పేస్తున్నారు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన వాటి అన్నిటి వైపుకి తిరుగుతారు. ఆ తిరగడంలో మనుష్య జన్మ నిరర్థకమైపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ ఉచ్చుల్లో పడి, కత్తులతో నరకబడి, శూలాలతో గుచ్చబడి, రోకళ్లతో కొట్టబడి, అరిచేతులతో అదమపడి, కాళ్లతో తొక్కబడి, ఎంత గింజుకుని ఎన్ని రకాలుగా చచ్చిపోతాడు. ఈశ్వర, చిత్రం ఏమిటంటే వీళ్ళు పొందినటువంటి మనుష్య జన్మ యొక్క గొప్పతనము వీరికి తెలియదు. తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని కేవలము దీన్ని పోషించుకుని దీనితో అనుభవించిన సుఖములనుకుని గడిపేస్తున్నారు. కానీ అరణ్యంలోకి వెళ్ళి దాక్కున్నా ఇది ఉండదు, ఇది దాటిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్గునులై వెళ్ళిపోతున్నారు. ఏం అదృష్టం! ఈ కాలమునందు ఇట్లాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దు లేని గోపాల బాలులతో కలిసి నువ్వు తిరిగి కౌగిలించుకుని ఆడి పాడి ఇంత మందిని తరింపచేశావు. కృష్ణా, నీ లీలలు రాబో కాలంలో విన్నవారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవిందనామమును పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. అంతటి గొప్ప అవతారాన్ని స్వీకరించావు తండ్రి. కాబట్టి నేను ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మూర్తి దొరకమంటే దొరుకుతుందా? ఒక్కసారి నిన్ను కన్నులార పైనుండి కిందకి దర్శిద్దామని వచ్చాం. వాళ్ళకి తెలుసు అవతార పరిసమాప్తి అయిపోతోందని. ఇటువంటి అవతారం మళ్ళీ రాదు. ఎందుచేత అంటే ఒక అవతారం వస్తే ఒక ప్రయోజనాన్ని తీర్చుకుని వెళ్ళిపోతుంది. కృష్ణావతారం లాంటి అవతారం ఇంకుండదు. ఎందుచేత అంటే ఒక యశోద ఏమీ తెలియనటువంటి ఆజ్ఞురాలైన గోపిక పరిగెడుతుంటే పరిగెత్తడమా? ఏడ్పు తిరిగిని స్వామి కళ్ళు నిలువుని ఏడవడమా? అమ్మ రోటికి కట్టేస్తే ఏమీ తెలియని వాళ్ళ పాకడమా? నన్ను అమ్మ కట్టేసిందని పొట్ట మీద మచ్చపడేటట్టు ప్రవర్తించడమా? గోపవృద్ధులు కలిసి చెంబు పట్రా అంటే పరిగెత్తుకెళ్లి చెంబు పట్రావడమా? అమ్మ దగ్గర భయం నటించి దాక్కోవడమా? మన్ను తినడమా? అక్రూరుడికి దర్శనం ఇవ్వడమా? గోపకాంతల దగ్గరికి వెళ్ళి వెన్నలు తినడమా? వాళ్లతో ఆడుకోవడమా? యమునా నది ఒడ్డున రాసలీల చెయ్యడమా? ఎన్నో లీలలు ప్రదర్శించడమా? ఇంతగా మమేకమైపోయి ఆవుల తోకలు పట్టుకుని ఆడుకోవడమా? అమ్మ పాట పాడితే నాట్యం చెయ్యడమా? అమ్మ కాళ్ళకి గజ్జెలు పెడితే గజ్జెలు కట్టుకోవడమా? అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అండమా? అన్నము తినడము, ఆకలి వెయ్యడము ఒక వికారం. వికారములకు అతీతమైన వాడు వికారాన్ని ప్రదర్శించడమా? అమ్మ పెడితే తినడమా? పెరగడమా? పెరగడం తరగడం లేనివాడు పెరిగినట్టు కనపడ్డమా? ఇంతమందిని వివాహం చేసుకోవడమా? మా భర్త కృష్ణుడని తరింప చెయ్యడమా? రాక్షస సంహారం చెయ్యడమా? ఇంతటి అవతారమూర్తి అయి సౌజన్యమూర్తి అయి ఉద్ధరించి అయ్యో వచ్చే తరాలు తరించిపోవాలని భగవద్గీత బోధ చెయ్యడమా? నమ్ముకున్న పాండవుల్ని వెన్నంటి ఉండి రక్ష చెయ్యడమా? ఈశ్వర, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా? ఒక్కసారి జుర్రేసుకుందామని వచ్చేసామా అని ఆ మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయి, స్వామి తరణంబులు భమదలదికి హరణంబులు దురితలతల ఆగమముల కాభరణంబులు ఆర్త జనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి వాళ్ళు మహర్షులు. కాబట్టి ఈ భవజలధి సంసారమును దాటడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. వచ్చేటటువంటి కష్టములు తొలగిపోవడానికి ఏవి ఆధారము? నీ పాదములు ఆధారము. వేదములకు ఆభరణములు ఏవి? నీ పాదములు ఆభరణములు. అటువంటి నీ దివ్యమైనటువంటి చరణారవిందములను ఒక్కసారి ఈ మాంసనేత్రములతో చూడాలని వచ్చాం. మళ్ళీ ఇలాంటి పాదములు దొరుకుతాయా? ఇవి అంగనామంగనావంతరే మాధవం అని కొన్ని వేల మంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు. ఈ పాదములను గోపాల బాలురు మా కృష్ణుడు అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడిని తెలియక ఆడుకున్న పాదములు ఈ పాదములు. ఈ పాదములు వాళ్లతో ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లల్ని తన్నిన పాదములు ఈ పాదములు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి మువ్విళ్ళూరుతుందని తెలియక హేళగా పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాల బాలుర చేత ఒత్తబడిన పాదముల పాదములు. బ్రహ్మ కడిగిన పాదము అని చతుర్ముఖ బ్రహ్మచేత కడిగించుకున్న పాదములు. అట్లాంటి పాదములు గోపకాంతలు పట్టుకుని
వాళ్ళు ఆడుకుంటే వాళ్ళతో ఆడుకుని వాళ్ళ దగ్గర పరిగెడుతుంటే ఆ మువ్వల్ని చూసి ఆ చప్పుళ్ళు చూసి వాళ్ళు పొంగిపోయి వాళ్ళు ఆడుకున్న శ్రీపాదములు ఆ పాదములు ఇంతమందిని తరింప చేసిన ఆ పాదాలను ఒక్కసారి చూద్దామని వచ్చాం కృష్ణ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు. శ్రీనాయక నీనామము నానాభవ రోగ కర్మ నాశనమునకు విన్నాణంబగు ఔషధమిది కానరు దుష్టాత్ములకట కంజదలాక్ష. కృష్ణ, నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. అలాంటి కథాశ్రవణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆఖరణ ఒక్కసారి పొంగిపోయి గోవిందా గోవిందా అంటూ నీ నామం చెప్పుకున్నవాడున్నాడే, వాడు పొందనిది ఏముంది, ఇది పొందుతారని చెప్పడం అసాధ్యం. వాళ్ళు అన్నిటినీ పొందేస్తారు. ఎందుకని నువ్వు ఎంత సంప్రీతిని పొందుతావో నీ నామము చెప్పినప్పుడు. కలియుగానికి నామమే రక్ష. అటువంటి గొప్ప నామము, తేలికైన నామము, నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామము, 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రులు 7 పగళ్ళు కొండ నెత్తి నిలబెట్టి రక్షించుకుని నువ్వు సంపాదించుకున్న నామము గోవిందనామము, భాగవతంలో వచ్చిన నామం. అందుకని అటువంటి గోవిందుని పట్టాభిషేకం ఒక ధూర్తుడు, ఏమీ తెలియని వాడు ఒక్క మాట చెప్తే నమ్మి వృద్ధులు, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, ఆవులు, ఆఖరికి వేషాలు కట్టి వాడు చెప్పాడు మేము నమ్మామని ఇంతమంది వరుస కట్టి అంత దూరం నుంచి ఇంత దూరం నువ్వు ఉన్నావని నమ్మి నీ నామము సత్యమని నమ్మి పరిమళ ద్రవ్యాలు జల్లుతూ వచ్చిన వారిని ఉద్ధరించకుండా ఉంటాడా? వాడి పట్టాభిషేకం జరిగితే అటువంటి నామము నీ నామము. ఆ నామము సముపార్జింపబడింది నువ్వు కృష్ణమూర్తిగా ఉండగా. అటువంటి ఈ రూపమును, అటువంటి గోవింద పట్టాభిషేకాన్ని పొంది ఒక ఒత్తు లేకుండా గోవిందాని కీర్తింపబడిన నామమును సముపార్జించుకున్న కథ భాగవతాంతర్గతము. ఆ అవతారము కృష్ణ పరమాత్మ. ఇంత గొప్ప అవతారాన్ని మళ్ళీ మేము చూడగలమా? మళ్ళీ వస్తుందా ఇటువంటి అవతారం? మాకు వస్తాయా రోజులు? మళ్ళీ మేము ఎప్పుడు వింటాం దశమస్కంధం? ఈకేమో ఇవాళ పూజ చేసుకుంటుంటే నాకే ఎంత బెంగ వచ్చిందో, ఈశ్వర మళ్ళీ ఎప్పుడు చెప్పిస్తావు నాతో భాగవతం అని. కాబట్టి ఎంత పొంగు ఆ చిన్ని కృష్ణుడి గురించి వింటుంటే. కాబట్టి అటు మహర్షులు బెంగ పెట్టుకున్నారు, మునులు బెంగ పెట్టుకున్నారు. స్వామి మళ్ళీ ఎప్పుడు చూస్తాం? ఒక్కసారి నిన్ను ఆ పాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాం. అందుకుని వచ్చామయ్యా అంటే కృష్ణ పరమాత్మ చూసి నవ్వి, నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి ఒక కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా, చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి నది ఒడ్డుకి వెళ్ళండి, నదీ స్నానం చెయ్యండి. యాదవ కుల నాశనం జరగాలి, అవతార పరిసమాప్తి. ఈ మహర్షులందరూ వెళ్ళి ఆ నది ఒడ్డున స్నానం చేసి కూర్చుని భగవంతుడి యొక్క కథలు తెలుసుకు పొంగిపోతున్నారు. ఏమి కృష్ణావతారం, వీళ్ళందరినీ తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు, ఇలా రక్షించాడు, జరాసంధుణ్ణి పీచమణిపించాడు, ధర్మరాజుతో రాజసూయం చేయించాడు, కురుక్షేత్రంలో యుద్ధం చేయించాడు, భీష్మాచార్యుడికి మోక్షం ఇచ్చాడు, తాను వెళ్లి ఎదురుగుండా నిలబడి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పించాడు. ఏమి కృష్ణుడు, కృష్ణుల్లాంటి అవతారం ఉంటుందా మళ్ళీ అని వాళ్ళు పరవశించిపోతుంటే అక్కడికి యాదవులందరూ కూడా నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకుంటూ దూరం నుంచి ఈ మహర్షుల్ని చూశారు. వాళ్లలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది కృష్ణుడి యొక్క ప్రచోదనము చేత. సాంబుడికి చీర కట్టి ఆడదాన్లా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్టుగా చేసి ఆ మహర్షుల దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంతో చెప్తారో చూద్దాం అనుకుని మూకలు కూడి యాదవులు ముందట బెట్టుక యార్చి నవ్వుచున్ పోకల పోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి మృక్కుచుం ప్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బలికయో ఏర్పడ చెప్పుటన్న ఉగ్రులై. ఆ సాంబుడికి చీర కట్టి కడుపు ఎత్తుగా పెట్టి గర్భిణి అయినటువంటి స్త్రీ అని చెప్పి నాట్యాలు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి గోపబాలుర యందు దుర్బుద్ధి పుట్టింది. ఆ సాంబుణ్ణి తెచ్చి మహర్షుల ముందు నిల్చోపెట్టి, మీరు మహాత్ములు కదా, మీకు తెలియని విషయాలు ఉండవు కదా, మీరు త్రికాల వీధులు, ఈ
ఆడపిల్ల కడుపులో మగపిల్లాడున్నాడా, ఆడపిల్లుందా, కవలలున్నారా, ఏ విషయం మాకు చెప్పండి అన్నాడు. అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు. మహాగ్రహం వచ్చింది. నీకు భగవద్భక్తులతో పరాచికమా? కృష్ణుడున్నటువంటి గడ్డ మీద ఉన్న మీకు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గుపట్టలేదా? ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణుల్ని చూడగానే భక్తితో సేవిస్తాడో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకుంటాడో, అటువంటి కృష్ణుడితో కలిసి ఉండి మీకింతటి దుస్సాహసమా, మాతో పరిహాసమా అని వాళ్ళన్నారు. వాలాయము ఎదుకుల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొకటి బాలిక కుదయించను పుండాలస్యము లేదటంచు అటపల్కుటయం. కొడుకక్కర్లేదు, కూతురక్కర్లేదురా, క్షణం ఆలస్యం లేకుండా ముసలం ఒకటి పుడుతుంది అమ్మాయి కడుపులోంచి. ముసలం అంటే పెద్ద రోకలి పుడుతుంది. ఆ రోకలి మీ అందరికీ పీట తీర్చేస్తుంది, ఈ ఎదుకుల నాశనం అయిపోతుంది దాంతో అన్నారు. ఆ మాట అనిపించాలి. బ్రాహ్మణ వాక్కు యథార్థమవుతుంది. బ్రాహ్మణులు సంతసించి బ్రాహ్మణ వాక్యం ఎంత గొప్పది చూడండి. దాన్ని మించిన సన్మానం ఏముంటుందండి? శతమానం భవతి. మా కోటేశ్వరరావు గారు 100 ఏళ్లు ఆయుర్దాయంతో ఉండి ఒక కుక్క బతికినట్టు బతకడం కాదు, భగవన్నామము చెప్పుకుంటూ ఆయన బతకాలి. అత్రేష గోత్రోద్భవస్య కోటేశ్వరరావు శర్మ నామధేయస్య ఈశ్వర కైంకర్యం చేసుకుంటూ బ్రతకాలని బ్రాహ్మణుడు చేసిన ఆశీర్వచన గొప్పది, లేకపోతే నువ్వు లౌకికంగా పుచ్చుకునేవా గొప్పవి? అది గొప్పది. బ్రాహ్మణ వాక్కు ఎంత గొప్పదో చూడండి, ఆశీర్వచనం ఎంత గొప్పదో చూడండి. కాబట్టి వాళ్ళు ఒక్క మాట అన్నారంటే శాపమైంది. వెంటనే పరిహాసం చేస్తున్నటువంటి వాళ్ళకి భయం వేసింది. ఇలా అన్నారు ఏమిటన్నా, సాంబుడికి కట్టిన చీర విప్పారు. విప్పితే ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనప రోకలి కింద పడింది. పడగానే భయం వేసి ఆ రోకలి పట్టుకుని పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఆ రోకలి ఆయన పాదాల దగ్గర పెట్టారు. తెలియక మహర్షులతో పరిహాసం ఆడాం, శిపించారు. ఈ రోకలి పుట్టింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు. కృష్ణ పరమాత్మ అన్నారు, ఊరే దుర్నిమిత్తములు కనపడుతున్న ఈ మధ్య పగటిపూటయే అంతఃపురముల యందు కాకులు గుడ్లగూబలు ఏడుస్తున్నాయి, గుర్రాల యొక్క తోకల యందు మంటలు పుడుతున్నాయి, చిలుకలు గోరువంకలు వికృతమైనటువంటి స్వరాలతో అరుస్తున్నాయి, ఇళ్లలో పుట్టగొడుగులు పుడుతున్నాయి. ఇంటి యందు పుట్టగొడుగు పుట్టకూడదు, పుట్టగొడుగు పుడుతోంది. సూర్యబింబం చుట్టూ ఆవిరి పరివేషం కట్టినట్టుగా గుండ్రంగా కడుతోంది. కాబట్టి ఇది ఎదుకుల నాశనాన్ని సూచిస్తోంది. మీ అందరూ ఈ ఇనప ముసలము చేత మరణిస్తారు. కాబట్టి సముద్రపు ఒడ్డుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన పెద్ద శిఖరం ఒకటి ఉన్నది. ఆ శిఖరము వద్దకు వెళ్ళి ఈ ఇనప ముసలాన్ని అరగదీసేసి దీన్ని సముద్రంలో కలిపేసేయండి అన్నారు. అంటే వాళ్ళు పరుగు పరుగున ఆ ముసలాన్ని పట్టుకుని ఆ శిల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అటు కొందరు ఇటు కొందరు కూర్చుని ముసలాన్ని అరగదీయడం మొదలెట్టారు, గంధపు చెక్క అరగదీసినట్టు. అది కరిగి 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 నల్లటి తెట్టు కారుతోంది. ఈ తెట్టు తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదీగా ఆఖరికి ఇంత ఇనప ములుకు ఒకటి మిగిలింది. ఈ ములుకు ఏం చేస్తుందిలే, దీన్ని అరగదీయకపోతే ఏమిటి అని ఆ ములుకుని సముద్రంలోకి విసిరేశారు. ఆ ములుకుని ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకోవడానికి సముద్రం దగ్గరికి వచ్చాడు. వాడి వలలో ఈ చేప పడింది. వాడి ఇంటికి వెళ్ళి చేప కోశాడు. దాని కడుపులోంచి ఇనప ముళ్ళు పడింది. ఆ ఇనప ముళ్ళు బాణానికి పెట్టుకున్నాడు. ఆ బాణంతో కృష్ణుడు. కాబట్టి ఆ ముసలంలోంచే యాదవకుల నాశనం వచ్చింది. ఆ ఇనప ములుకుని బాణానికి తగిలించుకుని ఈ బాణంతో ఎవరిని కొట్టాలని వాడు తూణీరంలో పెట్టుకు తిరుగుతున్నాడు. ఈలోగా అవతార పరిసమాప్తి జరిగిపోతోంది, ఎదుకుల నాశనం అయిపోతుంది, మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. కృష్ణ, నీతో కలిసి ఆడుకున్నాం, నీతో కలిసి పాడుకున్నాం, నీతో కలిసి అన్నం తిన్నాం, నీతో కలిసి సంతోషంగా గడిపాం. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఉండలేను. కాబట్టి నా మనస్సు శాంతించేటట్టు, నిరంతరము నీతో ఉండేటట్టు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ. దీని తర్వాత ఇంక వారు మాట్లాడలేదు. అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు. నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది.
7వ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైనటువంటి కోర్కెలు, 2 విపరీతమైనటువంటి కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతి వాడికి కోపమే, ప్రతి వాడికి కోర్కెలు. కోర్కెల చేత, అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు. కోపము చేతని, అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి. ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు, మీరు ఇంత టెన్షన్గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు. నెర్వస్ టెన్షన్స్ వస్తాయి. అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ, వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు, యజ్ఞయాగాదులు చెయ్యకండి, వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి. రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి, ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి. ఒక ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది. కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి, కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరములో ఉన్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో, లేకపోతే పట్టుబట్ట కట్టుకోని శాస్త్రం నిర్దేశించింది. కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల యందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. అయ్యో, ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు. కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ. ఇంద్రియములకు వశులైపోతారు. ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు. మనస్సు కంటితో అనుభవించంటే బానిస అయి తిరుగుతాడు, చెవితో వినమంటే బానిస అయి తిరుగుతాడు. ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు. ముఠాలు కడతారు, సంఘాలు కడతారు, కొట్టుకుంటారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు, ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు, వాడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు, వాడి భక్తిని బట్టి గౌరవం ఉండదు. ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు. కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం. ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు, ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ. వాడికి ఆచమనం చేయడం కూడా చేత కాకపోవచ్చు, కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు. ఎందుకు? వాడికి ఏమొచ్చు? వాడు ఆ దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా? వాడు ఏమైనా నడిపించగలడా? వాడు ఔదార్యం ఉన్నవాడా? అక్కర్లేదు. వాడు ఏమైనా పూజ చేయగలడా? పోనీ అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీలా 10 భగవత్ కార్యాలు చేయించగలరా? వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా? అనలేదు. కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం. కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలో పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు. కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్ళవలసినటువంటిది భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు. ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు. కానీ
వాళ్ళు తిరిగాడిన ఆశ్రమాలు ఉన్నాయి. అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి. కానీ ఆశ్రమాలకు వెళ్ళరు. అటువంటి ఆశ్రమాలకు వెళ్ళి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి. కానీ అక్కడికి వెళ్ళరు. వెళ్లకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి, ఇదే ప్రశ్న అడుగుతారు. ఈశ్వరుడు యందు భేదం చూస్తారు. ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది, ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటారు. కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు. ఈశ్వరుడు యందు భేద బుద్ధి గోచరిస్తుంది. కాబట్టి ఉద్ధవా, నేను నీకొక్క మాట చెప్తాను. ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని పిలిచేసిన వాక్యం. ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను. ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్ని ఇస్తోందో అదంతా డొల్లా. అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప మాట చెప్పేశారో చూడండి. దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా? నీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో. బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు. గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో. చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు. అసలు ఏది ఏమిటో ఉద్ధవా నేను నీకు చెప్పేస్తాను. ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో, చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి వచ్చొక్క మాట మాట్లాడితే లక్షల మంది అర్రులు చాచేవారు. అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు. వారికి పూజ ఎందుకండి? ఒరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు. అలాగే ప్రయత్నపూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో తెలిపేవారు, మాట్లాడేవారు కాదు. మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో. కాబట్టి మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుణ్ణి సేవించుట. ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు, ఒక 4 గంటలో 5 గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం. ఇలాంటి ఆలోచనలు రావు. కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు మెట్లెక్కడం మొదలు పెట్టేస్తారు. ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో. కాబట్టి మౌనము, జపము, తపము, నామము, పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా. దీని వలన నేనేమిస్తాను? ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఇంద్రియాలని బలవంతంగా తొక్కపెట్టడం వేరండి. ఎందుచేతనో తెలుసా? ఒకడు అక్కడే గోనె సంచులున్నాయి. ఆ గోనె సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసింది. వాడు కంగారులో ఆ పావుని దూరంగా పారేద్దామని ఇలా పట్టేసుకున్నాడు. పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావుని పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి. నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు, అందుకే దీన్ని ప్రయోగించాను నేను. ఈ చేత్తో పావుని పట్టుకున్నవాడు పావుని గెలిచాడా? అనుకోకుండా పావుని పట్టుకున్నాడు. పావుని పట్టుకున్నాడు. నేను మృత్యువుని గెలిచాను, పావుని గెలిచానని వాడు అనగలడా? అనలేడు. పావు తోట కింద తిరుగుతుంటుంది ఊపుతూ. వాడికి ఇప్పుడు ఈ పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు. ఎటు విసిరితే ఇది మళ్ళీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు. భయపడిపోయి గజ 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 వణికిపోతుంటాడు. వాడు జయించాడా పావుని? పాము చేత వీడు జయింపబడచ్చా? చెప్పలేదు. ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెట్టిన వాడి స్థితి అంటే. అందుకే ఇంద్రియానికి కావలసిన సుఖం వేదం ఏం చెప్పిందో ఆ సుఖమునివ్వాలి. అందుకే ఆశ్రమములన్నిటిలో నేను ఏ ఆశ్రమమునయ్యున్నానో తెలుసా? నేను గృహస్థాశ్రమమయ్యున్నాను అని చెప్పాడు. ఎందుచేత? ధర్మబద్ధమైపోయింది సుఖమంతా. ఈ ఇంద్రియములు ఏ సుఖాన్ని పొందవచ్చో ఆ సుఖమును నువ్వు హాయిగా వేదము చెప్పిన సుఖాలని అనుభవించవచ్చు. వేదము ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు. అనుభవించి ఇది సుఖము కాదు, ఇది సుఖంలా కనపడుతోందంతే అని సత్యాన్ని తెలుసుకోగలవు. కాబట్టి ఇప్పుడు నీ ఇంద్రియములకు లౌల్యం ఉండదు. ఇంద్రియాల్ని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక వస్తువుని చూసి ఇంద్రియంలో చాంచల్యం రాకుండా ఇలా కళ్ళు మూసేసుకుని అమ్మో నేను చూడండి బాబాయ్ చూస్తే నా మనసు పాడైపోతుందని కళ్ళు మూసుకోవడం ఇంద్రియాలను గెలవడం కాదు. కళ్ళు తెరిచి ఆ వస్తువు వంక చూస్తూ మా జగన్మాత అని మీరు అన్నారనుకోండి. ఒక స్త్రీ, ఒక అందమైన స్త్రీ, ఎందుకు దాపరికం? నేను ఒక ఉదాహరణ చెప్పేస్తాను. ఒక అందమైన స్త్రీని అలా వెళ్ళిపోతోంది అనుకోండి.
వెళ్ళిపోతుంటే వెంటనే పురుషులకు లౌల్యము కలిగింది అనుకోండి, వాడు పాపం మూట కట్టేస్తున్నాడు మనస్సు చేత. దాన్ని నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. వాడు ఒక్కసారి వెంటనే నా చేత రోజు పూజలు అందుకునేటటువంటి నా తల్లి పార్వతీదేవి ఇవాళ నీ కంటికి కనపడతానని జగన్మాత నడుస్తోంది, ఏమి నా అదృష్టం అన్నాడు అనుకోండి, వాడు పుణ్యం మూట కట్టేసి. అలా ఎప్పుడు అనగలడు? ఏమి సుఖం నాకు తెలియదా, ఎందుకొచ్చిన చూపు, దిక్కుమాలిన చూపు, నేను మా జగన్మాతని చూస్తానన్నాడు అనుకోండి, వాడు తరించిపోయాడు. కాబట్టి సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. అందుచేత అటువంటి గృహస్థాశ్రమమునందుండి ఇంద్రియములకు లొంగనటువంటి స్థితికి ఒకడు ఎదుగుతున్నాడు. అలా ఎదిగిన వాడెవడున్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. దాన్ని శమం అంటారు. ఉత్తవ మనోనిర్మలత్వము, మనస్సు ఎందు నిర్మలంగా ఉంటాడు, ఎప్పుడు హాయిగా ఉంటాడు, ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటాడు. తాను భగవంతుణ్ణి ఏది పూజా మందిరంలో చూశాడో అదే లోకమంతటా చూస్తుంటాడు. బెంగ పెట్టుకోడు, కృష్ణావతారం అయిపోయిందని. కృష్ణావతారం అయిపోవడం ఏంటి, నాకు కనపడుతున్న వాళ్ళందరూ కృష్ణ స్వరూపాలే అంటాడు, పొంగిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, సమత్వ బుద్ధితో ఉంటాడు. ఇటువంటి దాన్ని విద్య అని పిలుస్తారు. ఇది తెలియక వాడు వేరు నేను వేరు అని ఎప్పుడు కుచ్చిత బుద్ధితో ఉండి పైకి ఎలా కనపడినా, ఎంత పవిత్రమైన వాళ్ళే కనపడినా, లోపల పరమ కుళ్ళు బుద్ధితో ఉన్నవాడెవడున్నాడో వాడు అవిద్యయందున్నాడు. వాడు విద్యయందు లేడు, వాడికి విద్య తెలియదు. చిత్తశుద్ధి, తృప్తి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు అన్న తృప్తితో ఉండగలిగిన వాడెవడున్నాడో వాడు దమమును పొంది ఉన్నాడు. మీకు తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టేశారనుకోండి, మీరు తినగలరా? మీ కడుపు నిండడానికి ఇంత అన్నం దొరికింది అనుకోండి, చాలు. ఇంత అన్నం ఇవాళ తినడానికి ఈశ్వరుడు ఇచ్చాడు, అది నమలడానికి పళ్ళు ఇచ్చాడు, పళ్ళు ఉంచాడు, కడుపులోకి వెళ్ళిన దాన్ని జీర్ణం చేస్తున్నాడు, చాలు. ఇంకింతకన్నా ఏం కావాలి నాకు? ఇంట్లో 10 బస్తాలుంటే తింటానా ఈ పూట? చాలు. ఏ పూట ఆ పూట నాకు ఆకలేసినప్పుడు వెంటనే అన్నం దొరికేట్టు ఈశ్వరుడు చేస్తున్నాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? ఇది నమ్మాడు కావ్యకంత గణపతి ముని. కాబట్టి అరుణాచలం వెళ్లి తమ్ముడు ఏడుస్తున్నాడు అన్నం లేదని. వెళ్ళి ఒక బ్రాహ్మణ గృహం కనబడింది. ఆ బ్రాహ్మణ గృహం ముందు నిలబడి భవతి భిక్షాం దేహి అన్నాడు. కాలి గజ్జలు గల్లుమంటూ ఒక ఆవిడ బయటికి వచ్చి, అయ్యో నాయన ఆకలితో ఉన్నారా, రెండని కూర్చోపెట్టి అన్నం పెట్టింది. ఇద్దరు అన్నం తినేశారు అన్నదమ్ములు. తాంబూలం వేసుకుని ఆయన అరుగు మీద పడుకోండి అంది. అమ్మా ఇంటాయన నీరమ్మా అన్నారు. ఇంటాయన లోపల ఉన్నాడయ్యా, ఆయన దర్శనం అంతా తేలిగ్గా దొరికేది కాదులే అంది. ఆయన తాంబూలం వేసుకుని ఆవిడ దక్షిణ ఇచ్చిన దక్షిణ కూడా ఉంది. అన్నదమ్ములు ఇద్దరు అలిసిపోయి కడుపు నిండా తిని అరుగు మీద పడుకున్నారు. మర్నాడు తెల్లవారుజామున తెలియొచ్చింది. తల్లి నిన్న రాత్రి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టింది, ఆ అమ్మకో నమస్కారం అనుకుని చూశాడు. అది గణపతి గుడి యొక్క అరుగు. ఎక్కడి నుంచి వచ్చింది? నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత. నీకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టడానికి జగదంబ నీ వెంట తిరిగితే నీకు ఇంకే ఐశ్వర్యం కావాలి? నువ్వు నమ్ముకుని అమ్మని ఇక్కడ సుప్రతిష్ఠితం చేసుకుంటే నీకు ఇంకింతకన్నా ఏ ఐశ్వర్యం కావాలి? సమస్త జగదాధారుడు నావాడై ఉన్నాడు అన్న తృప్తి కలిగి ఉండడం దమం. ఎవడు ఈశ్వరుడు యందు భక్తితో ఉండి నియమపాలనం చేస్తాడో అది నిజమైన సుఖం. ఎవడు ఈ శరీరంతో అన్ని అనుభవిద్దామని దాచేసుకుంటాడో, ఈ శరీరం ఉండిపోతుందని నమ్ముకుంటాడో అదే దుఃఖం. కాబట్టి ఎవడు గుణములకు సాక్షిగా ఉండడాన్ని నేర్చుకుంటున్నాడో, ఆ కోపం ఎందుకు వచ్చింది? ఎవరి కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ప్రశాంతంగా నడి ప్రశాంతత ఎవరు నిద్రపోయారు? ఎవరు లేచారు? నిద్రపోయినప్పుడు ఎవరున్నారు? మరి లేచినప్పుడు ఎవరున్నారు? నిద్రలో లేనిది లేచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లేచినప్పుడు ఉన్నది నిద్రలో ఏమైపోయింది అని తనలో తను ఎవరు విచారణ చేసుకుని జాగృత, స్వప్న, సుషుప్తి అనబడే 3 అవస్థలకి సాక్షిగా ఉంటున్నాడో వాడే ఈశ్వరుడై నాదో ఏకమైపోతున్నాడు. కాబట్టి ఇది తెలుసుకోవడానికి ప్రయత్నము చేయని వాడు చిల్లున్న మట్టి కుండలో నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న పిచ్చివాడు. ఆయుక్షీణం అయిపోతుంది వాడికి, కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి, ఇంకా ఎప్పుడో ఏదో తెలుసుకుందాం అనుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడు తొందరగా తెలుసుకుని దాన్ని తీసుకొచ్చి ఆచరణలో పెట్టుకోలేనటువంటి మూఢుడు వాడు. చిల్లుకుండ యందు నీళ్లు పోసుకుని రాత్రి తాగుదాం అనుకున్న మౌఢ్యం ఉన్నవాడు. కాబట్టి ఇవి అన్ని బాగా నిలబడడానికి ఉత్తవా ముందు నువ్వు ఒక ప్రయత్నాన్ని ప్రారంభించు. ఏం చేస్తావు? కంచుతో కాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని చేసి ఇంట పెట్టుకో.
ఇందుచేత సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే ఆ మూర్తి ఏం చేస్తుందో తెలుసా? మొదట్లో నువ్వు పెట్టింది అట్టింటోంది అనుకుంటావు, నైవేద్యం పెట్టి నువ్వు వేసిన పువ్వులు అది పుచ్చుకుంటోంది అనుకుంటావు. అది క్రమంగా ఏం చేస్తుందో తెలుసా? నీ అహంకారాన్ని తినేయడం మొదలుపెట్టి క్రమక్రమంగా దాని మీద ఆధారపడతావు. నాదే ఉందయ్యా, నువ్వు కూడా ఆశీర్వచనం చేస్తేనే ఈ పని అవుతుంది అంటావు. క్రమక్రమంగా అసలు నేను అన్న పదార్థం ఇక్కడే ఉంది, అదే ఇక్కడున్నది అంటాడు. విగ్రహారాధనాన్ని చేతకాని వాళ్ళై మన వాళ్ళు పెట్టలేదండి. మనస్సు తొందరగా నిలబడడానికి ఏదో ఒక ఆలంబనం దొరకాలి కాబట్టి ఒక మూర్తిని పెట్టాడు. ఒక మూర్తిని పెడితే మనస్సు లగ్నం అవుతుంది. తర్వాత ఏం చేస్తాడు? అక్కడున్న మూర్తే ఇక్కడ ఒక జ్ఞానం ఇస్తాడు. ఏమిటా జ్ఞానం? ఓరి పిచ్చాడా, నీ పూజా మందిరంలో ఇలా పాలసముద్రంలో పడుకున్నట్టుగా నన్ను పెట్టుకుని పూజ చేస్తున్నావే, అలా ప్రతి జీవి గుండెల్లో నేను ఇలా పడుకుని ఉన్నాను. నేను ఇప్పుడు ఎక్కడ లేను, అంతటా నేనే ఉన్నాను. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఎక్కడ చూసినా ఇలా పాలసముద్రంలో పడుతున్న నారాయణుడే సభాస్వరూపముగా సదాశివుడు నిండిపోయి కనపడుతున్నాడు. ఈశ్వర దర్శనము, విరాట్ రూప దర్శనముగా సహస్రశీర్ష పురుష అనేక రూపాలతో దర్శనమవుతున్నాడు అని ధ్యానమునందు గోచరమవుతుంటే ఆనందమును పొందుతూ అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండగా ఒకనాడు వాడిలో ఉన్నటువంటి ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతోంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి నా యందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవ, నువ్వు ఈ పని ప్రారంభించు, బదరికాశ్రమాన్ని చేరిపో, వచ్చేస్తోంది కలియుగం అన్నాడు. అంటే ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. పరమాత్మ ముందు బలరాముడు నడుస్తున్నారు. బలరాముడు నడుస్తూ శరీరాన్ని వదిలిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతుడిలోకి కలిపేశాడు. బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది. తదనంతరము కృష్ణ పరమాత్మ ఒక పొద చాటుకు వెళ్లి నేల మీద పడుకుని మోకాలు మీద రెండవ కాలు పెట్టి ఆ పాదాన్ని ఇలా కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి ఇంతకు పూర్వం చాప కడుపులోంచి ఇనప ముళ్ళు తీసి బాణమునకు పెట్టుకున్న బోయవాడు ఆ పొదలోంచి చూశాడు. అది జింక యొక్క చెవి ఇలా కదులుతున్నట్టు కనపడింది. ఈ జింక చెవి మీదకు బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుంది అనుకుని ఈ ఇనప ముళ్ళు తగిలించినటువంటి బాణము అదే యాదవకుల నాశనం కోసం వచ్చిన ముసలపు ముక్క. ఆ బాణాన్ని కృష్ణ పరమాత్మ యొక్క కాలి మీద ప్రయోగించాడు. ఏ శ్రీపాదములు గోపాల బాలురు నరణించాయో, ఈ లోకాన్నంతటినీ పవిత్రం చేశాయో, స్వామి పాదచిహ్నములు ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడు రథం మీద కూర్చుని గీతాపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో, ఏ పాదములను పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షాన్ని పొందారో, ఆర్తితో పిలిచిన వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ఏ శ్రీపాదములు దర్శనమిచ్చాయో అటువంటి బొటనవేలి దగ్గర ఆ బాణము వెళ్లి గుచ్చుకుంది. హా అని అరిచారు కృష్ణ పరమాత్మ. బోయవాడు అయ్యో మనుష్యుణ్ణి కొట్టానని పరిగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకునున్నారు. రక్తం ధారల కింద కారిపోతుంది. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశాను స్వామి, నీ పాదాన్న బాణంతో కొట్టాను, నా జన్మకి ఇంకసలు నిష్కృతి ఉన్నదా అని నేలన పడి ఏడ్చాడు. నువ్వు నిమిత్త మాత్రుడివి నాయనా, ఎవడూ తప్పించలేడు. ఎంతటి వాడు కూడా ఒకసారి ఈ శరీరంతో వచ్చిన తరువాత శరీరాన్ని వదిలిపెట్టవలసింది. నేను కూడా పెద్దల యొక్క వాక్కులు పాటించాను, అందుకని బాణం కాలికి తగిలితే విడిచిపెడుతున్నాను. లేకపోతే పరీక్షిత్ అమ్మ కడుపులో ఉండగా శుకుడు అంటాడు, నువ్వు ఏ అమ్మ కడుపులో ఉండగా బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తే నీ అమ్మ కడుపులోకొచ్చి నిన్ను రక్షించాడో వాడి కాలి పొటన వేసి బాణం తగిలితే వాడు ప్రాణం వదులుతాడా? తన్ని తాను రక్షించుకోలేడు. వాడు నిర్ణయించుకున్నాడు అలా బాణపు దెబ్బ తిని వదులుతానని, ఒకరి మాట నిలబెట్టడానికి. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను, మళ్ళీ ఆ భారతం అందులో పెడితే అదొక కథ అయిపోతుంది. కాబట్టి ఆ బాణపు దెబ్బ చేత కృష్ణ పరమాత్మ శరీరమును వదిలిపెట్టేస్తున్నారు. పరుగున దారుకుడు వచ్చారు. ఏమిటి స్వామి పరిస్థితి, వీరిగా పడిపోవడమా, కృష్ణుడి శరీరం వదిలిపెట్టడమా అని. ఏదో అవతారం పరిసమాప్తం అయిపోతోంది. ఈ గుర్రములు రథము అన్ని అదృశ్యమైపోతాయి. ఇప్పుడు యాదవులందరూ కొద్ది క్షణాల్లో మరణించబోతున్నారని చెప్పారు. అకారణంగా ఆడుకుంటున్న యాదవుల మధ్యలో మీరు మేము రెండు పక్షాలు వేసుకుని యుద్ధం చేసుకుందామన్నారు. యుద్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. ఒక్కొక్కళ్ళ శరీరంలో ఉన్నటువంటి శరీరాన్ని నువ్వు ముక్కలంతా ఖండించేసుకున్నారు. అలా కొట్టేసుకున్నారు.
చిట్ట చివరన మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళే అరగదీసినటువంటి ఇనప రోకలిలోంచి పుట్టిన చెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దుబ్బులు కోసి తెచ్చారు రెల్లు దుబ్బులతో కొట్టుకుని ప్రాణాలు తెలిశారు. యాదవ కుల నాశనం అయిపోయింది. బలరాముడి భార్యలు కృష్ణుడి భార్యలు చాలా మంది ఆ శరీరాన్ని పట్టుకుని చితులలోకి ప్రవేశించారు. మిగిలిన వాళ్ళు ఎవరో కొద్ది మంది ఉంటే ఇంద్రప్రస్థానికి అర్జునుడు తీసుకెడదామని గాంధీవం పట్టుకుని తీసుకెడుతున్నాడు. ప్రథమ స్కందంలో ఏడుస్తాడు, ఆ సఖుండు వెళ్ళిపోయాడు, ఇప్పుడు భూమి మీద లేడని. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే 10 మంది గోపబాలుల చేతిలో గాంధీవం ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆఖరి అప్పుడు వచ్చి ధర్మరాజుకి చెప్పాడు, గాంధీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, గెలిచాననుకున్నాను. ఆ మహానుభావుడు అన్ని అస్త్రాలకి అస్త్రం, వాడి సారథ్యం వల్ల గెలిచాను అనుకోలేదన్నయ్యా, వెళ్ళిపోయాడు నా సఖుడు, నేను జీవన్మాత్రుడని అన్నాడు. ధర్మరాజు గారు అన్నారు, ఇంకా మనం వద్దురా, అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తర్వాత మనం వద్ది భూమండలం మీద రెండు వెళ్ళిపోదామని పిచ్చివాళ్ల జుట్టు విరబోసుకుని ఆ ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయి పాండవులు, ద్రౌపది, కుంతి అందరూ శరీరాలు వదిలిపెట్టారు. కలియుగం ప్రవేశించింది. కానీ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక్క మాట చెప్పారు, ఎవ్వరికీ భయం లేదు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరికీ కూడా చెవులలోంచి అమృతమును పానము చేసినట్టే, వారందరూ నన్నే చెందుతారు, నేను అభయం ఇస్తున్నాను. కాబట్టి వారు కన్ను మూసినప్పుడు, వారు కన్ను తెరిచినప్పుడు నా దర్శనమే అగుట కొరకు పోతన గారు మనకు ఒక గొప్ప భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో ఇచ్చిన శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది జీవనాడి భాగవతానికి. ఇది మనం అడగాలి కృష్ణుణ్ణి, కృష్ణ నీ కథ విన్నాం, మాకు నువ్వేమివ్వాలో తెలుసా? మా కన్ను తెరిచినప్పుడు నువ్వే కనపడాలి, మా కన్ను మూత పడిపోయినప్పుడు నిన్ను చూస్తూనే మూత పడిపోవాలి అని. భాగవతం ప్రసంగాలు పూర్తవుతున్నప్పుడు ఎవరు అడుగుతారో వారందరికీ కృష్ణానుగ్రహము కలుగుతుంది. నిలబడి చదవడం, నిలబడి వినడం తప్పు. కాబట్టి కూర్చుని వినాలి, కూర్చుని చదవాలి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఆ పద్యాన్ని. సభలో ఉన్న వారందరూ భాగవత శ్రవణ ఫలితమును కోరుకున్న వారైతే చక్కగా ఆ పద్యాన్ని చెప్పండి. మనుష్య జన్మకి ఇంతకన్నా ప్రయోజనం ఏమిటి? ఈ పద్యాన్ని చెప్పుకొని చక్కగా రేపటి రోజున మహాభాగవత దర్శనము చెయ్యండి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. రేపు మన కోసమని సత్యదండాన్ని చేతిలో పట్టుకొని, కమండలం పట్టుకొని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు అలా బయలుదేరి కాలినడకన రావడానికి ఒప్పుకున్నారు మహానుభావుడు వ్యాండికి. అక్కడి నుంచి నడుస్తూ అందరికీ కనపడేటట్టుగా నారాయణ 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 నామపురస్సరంగా ఆశీర్వచనం చేస్తూ వారి వేదిక మీదకి వచ్చి వారు రేపటి సాయంకాలం శ్రీచక్రార్చన చేస్తారు. అంతటి మహోత్కృష్టమైన ఘట్టాన్ని రేపు మనం తిలకించి శ్రీచక్ర తీర్థాన్ని తీసుకుని పవిత్రులం అయిపోదాం. ఇప్పుడు మీ అందరూ కూడా కృష్ణా నీ అనుగ్రహం మాకు కావాలి అని అపేక్షింపబడినటువంటి ఈ పద్యాన్ని చెప్పండి. నేను చిన్న చిన్న పదములుగా చెప్తాను, చక్కగా చెప్పండి. ఏకకంఠంతో గట్టిగా ఆ గురువాయూరప్పకి వినపడేటట్టుగా స్వామి కోర్కె నువ్వు తీరాలి మాకు అని చెప్పండి స్వామికి. ఎవరెవరు ఈ కృష్ణ పరమాత్మ యొక్క కథ వింటున్నారో, ఎవరు ఈ పద్యం చెప్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫలితం దక్కుతుందని ఒక ఫలశ్రుతి చెప్తారు చివర. నగుమొగము సుమచ్చమును నల్లని నేనును లచ్చి కాటపట్టడు ఉరము మహాభుజములు అంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపారస దృష్టియు కల్గు వెన్నుడిమ్ముగా పొడసూపుగాత కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు ఈశ్వర నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు కూడా నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా? నవ్వుముఖము వెరీ గుడ్ అనండి, తప్పలేదు. నవ్వు ముఖంతో సుమధ్యమును సన్నటి నడుముతో నల్లని నేనును నల్లటి శరీరంతో లచ్చి కాటపట్టగు ఉరము లక్ష్మీదేవి యొక్క స్థానమైనటువంటి వక్షస్థలంతో మహాభుజములు మమ్మల్ని రక్షించగలిగినటువంటి భుజస్కంధములతో అంచిత కుండల కర్ణముల్
కుండలములను దాల్చినటువంటి కర్ణయుగళితో మదేభగతియు ఏనుగు యొక్క నడక వంటి నడకతో నీలవేణియు నల్లటి వెంట్రుకలతో కృపారస దృష్టియు కల్గు. అయ్యో, నా కోసం పిల్లలు ఇంత కష్టపడి భాగవతం విన్నారు, నా గురించి చెప్పారు, ఇంకా వాళ్ళకి నేనేమివ్వను, ఇస్తాననేటటువంటి పూనిక కలిగిన కృప వర్షించేటటువంటి కన్నులతో కల్గు వెన్నుడిమ్ముగ పొడసూపుగాత. వెన్నుడంటే కృష్ణుడు, ఇమ్ముగా పొడసూపుగాత, నాయందు అనుగ్రహించి నా కోరిక ఒకటి తీర్చుగాక. ఏమిటా కోరిక? కను మూసిన ఎప్పుడు విచ్చినప్పుడు, అంటే నిద్రపోయినప్పుడు ఆయన అనుగ్రహమే మనం సమాధిగా అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి కృష్ణుడే మనకి సారథి అయి నడిపించాలి. చిట్ట చివర అంత్యమునందు కన్ను మూత పడిపోయినప్పుడు ఆయనే అనుగ్రహించి కనపడి మోక్షం ఇవ్వాలి. ఏదొకసారి నాకు జన్మ వద్దు స్వామి, నన్ను ఇలా అనుగ్రహించు అని గొప్ప పద్యాన్ని పోతన గారు మనకి భిక్ష పెట్టి పూర్తి చేస్తూ అంటారు. ఈ కథ విన్నను వ్రాసిన ప్రకటముగ లక్ష్మి యశము భాగ్యము కలుగున్ చేకుని ఆయువుగనుడై లోకములో నుండు నరుడు లోకులు పొగదన్. ఎవరైతే ఈ భాగవతంలో ఈ ఆఖ్యానమును వింటున్నారో, ఇది విన్నటువంటి వాళ్ళకి, ఇది వ్రాసినటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, ఏమైనా ప్రమాదాలుంటే తప్పిపోతాయి. వాళ్ళ బ్రతికినటువంటి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమి మహానుభావుడండి, ఏమి మహానుభావుడండి అని ఆయనతో సంగమును, ఆయనతో బంధుత్వాన్ని, ఆయన్ని చూడాలని, ఆయన దగ్గర వినాలని, ఆయనతో కలిసి ఉండాలని కోరుకునేటట్టుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానముతో వాళ్ళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, నందనందన గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, కష్ట నివారణ గోవింద, వరాహమూర్తివి గోవింద, ఆపద్బాంధవ గోవింద, అనాథరక్షక గోవింద, కరుణాసాగర గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గరుడ వాహన గోవింద, వజ్రకవచధర గోవింద, అభిషేక ప్రియ గోవింద, ఏడు కొండలవాడ గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.